భూమికి దగ్గరగా ఉండడమే కాదు, భూమి మీద ఉండే జీవులపై చందమామ ప్రభావం చూపుతాడు. చంద్రుడు ఎర్రగా ఉంటే తీవ్రంగా గాలులు వీస్తాయి. పాలిపోయినట్టు ఉంటే వర్షం కురుస్తుంది. తెల్లగా ఉంటే వర్షం, మంచు అసలు కురవదట. మనుషులనే కాదు, భూమి మీద వాతావరణాన్ని చంద్రుడు చాలా ప్రభావితం చేస్తాడు. సముద్రాలపై చంద్రుడి ప్రభావం ఎక్కువ. మనం భూమి నుంచి చంద్రుడిని చూసినప్పుడు తెల్లగా కనిపిస్తుంది. అందుకే చంద్రుడు తెల్లగా ఉంటాడని అనుకుంటాడు. కానీ తెలుపు రంగు కాదని మీకు తెలుసా? చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టినప్పుడు ఒక పాదముద్ర ఎల్లప్పుడూ ఉంటుంది. చంద్రుడి నేల ముదురు బూడిద రంగులో ఉంటుంది. చంద్రుని ఉపరితలంపై నేల రంగు తెలుపు, నలుపు కలిసిన నారింజ రంగు మిశ్రమంతో ఉంటుందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులే అందుకు కారణమట. మట్టికి బదులుగా చంద్రుడిపై పొడి పదార్థం ఉంటుంది. దీన్ని లునార్ రెగోలిత్ అంటారు. చూసారుగా చంద్రుడి విశేషాలు. మన చందమామ అసలు రంగు కథ తెలుసుకున్నారు కదా.